బాలకృష్ణన్న గారి పైన అక్రమంగా మరి కేసు నమోదు చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేమంతా కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం జరిగింది. ఎందుకంటే మరి బాలకృష్ణన్న గారి పైన ఎందుకు కేసు నమోదు చేశారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆయన మాట్లాడింది పరుష పదజాలం అయితే అది మాట్లాడడానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాను మర్చిపోయి సోయి లేకుండా మరి ప్రతిపక్షంలో ఉన్నాననే భావంతో ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ఉద్యమాన్ని చాలా అద్భుతంగా నిర్వర్తించి రాష్ట్రాన్ని సాధించి ఎంతో పెద్ద పెద్ద నాయకులను ఎదురొడ్డి ఈరోజు రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని రండా ముండా అని అడ్డం పొడుగు మాట్లాడుతూ పాతి పెడతా గోతి పెడతా 10 ఏళ్ల కాలం పాటు ఉన్నటువంటి నాయకుడిని ఈ విధంగా మాట్లాడడం మరి అది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు కాబట్టే ఈరోజు బాలకృష్ణన్న మాట్లాడిండు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు లేవని నోర్లు పెట్టని కేసులు ఈరోజు బాలకృష్ణన్న గారి పైన ఎందుకు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణన్న గారు ఒక దళిత నాయకుడు, ఒక దళిత సమాజాన్ని మేలుకొల్పినటువంటి నాయకుడు కాబట్టి ఈ వీళ్ళు ఓర్చుకోలేక ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసులేం కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం కొరకు బాలకృష్ణన్న గారు ఎన్నో కేసులు అనుభవించారు. ఎన్నో వందల రోజులు జైళ్లలో ఉన్నటువంటి సందర్భం. తెలంగాణ కొరకు స్వరాష్ట్ర తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా 1 కాదు 2 కాదు ఏకంగా 28 లాఠీలను తన వీపుపై విరగ్గొట్టినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం జనకకుండా రాష్ట్రాన్ని సాధించిండు. సాధించినటువంటి రాష్ట్రంలో మరి 5 ఏళ్ళు ఎంపీగా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపించినటువంటి బాలకృష్ణన్న గారి పైన ఈరోజు అక్రమంగా కేసు పెట్టడం ఇది చాలా విరుద్ధం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఇది చట్టానికి విరుద్ధమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే దళిత నాయకుడు మాట్లాడితేనేమో కేసులు పెడతాడు. మరి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎందుకు పెట్టలేదు? ఆయన మాట్లాడినప్పుడు తప్పు లేనిది ఈరోజు బాలకృష్ణన్న గారు మాట్లాడితే ఎందుకు తప్పు ఒకసారి ఆలోచించుకోవాలి. వాస్తవానికి క్షమాపణ చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆనాడు ఉద్యమం చేసినటువంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరు. అసలైన రండా రేవంత్ రెడ్డి. ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులను ఒక అడ్డ మీది కూలీలుగా వర్ణించిన విధానాన్ని చూస్తే మరి అసలైన రండా రేవంత్ రెడ్డి. ఈరోజు గౌరవ కేసీఆర్ గారు కాదు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇంత మంచి నాయకులపైన, బీఆర్ఎస్ నాయకులపైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన అనవసరంగా దుర్భాషలాడుతూ ఈ నీచమైన దుర్భాష సంస్కృతిని నేర్పించిందే రేవంత్ రెడ్డి. మరి కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఈరోజు బాలకృష్ణన్న సమాధానం చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఆయన మాట్లాడడానికి కారణం ఓ రకంగా మీరే కాబట్టి ఇక నుండి అయినా మీరు పద్ధతిగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చు మీరు ప్రజాపాలన ముందుకు నడిపించాలా కానీ ఏదో బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన, కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు విమర్శించి ప్రజలను పక్కదోవ పట్టించి మీ యొక్క హామీలను గాలిలో వదిలేస్తానంటే ప్రజలేం ఊరుకోరు. ఇప్పటికే 2 నెలలు అయింది. మీ యొక్క పాలన అంతా కూడా చూస్తున్నారు. త్వరలోనే, అతి త్వరలోనే ప్రజలే మీకు బుద్ధి